కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం మరింత ముదిరింది. పిఠాపురంలో నిన్న జరిగిన పరిణామాలపై జిల్లా జనసేన నేతల నుంచి పార్టీ సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారంపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసే యోచనలో జనసేన ఉన్నట్లుగా సమాచారం. పిఠాపురంలో వర్మ అనుసరిస్తున్న విధానం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను జనసేన అగ్రనేతలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నా పేరు వెంకట చంద్రశేఖర్ రెడ్డి. నాకు 300కి 300 రావడానికి గల ప్రధాన కారణం శ్రీ చైతన్యలో ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే వాళ్ళ కాన్సెప్చువల్ టీచింగ్. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్, గేమ్స్, అక్కడ ఏదైనా స్ట్రెస్ వచ్చినా గానీ ఇక్కడ రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. ఐఎమ్ మోహిత్. జేఈ మెయిన్ 2026 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ బీట్ చేయడానికి ఇక్కడ వెరీ యాప్ట్ సిస్టమ్ ఉంది. శ్రీ చైతన్య ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. నా ఈ 300/300 స్కోర్ మా తల్లిదండ్రులకు మరియు శ్రీ చైతన్యకి అంకితం. ఈ విషయంపై ప్రస్తుతానికి జనసేన నేతలు ఎవరూ స్పందించొద్దని ఆదేశాలు ఇచ్చింది పార్టీ. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై జనసేన నేత ముద్రగడ క్రాంతి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీల కోసం గొడవపడ్డం ఏంటంటూ వర్మను ప్రశ్నించారు క్రాంతి. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక భాగస్వామి అని మర్చిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా తేడాలుంటే మీ పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాలని, కానీ ఇలా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు క్రాంతి. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్టు డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిందంటూ ఘర్షణకు దిగారు. మాట పెరగడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వడానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. టీడీపీ ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడని వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీను వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉండి తీరాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ అల్టిమేటం ఇచ్చారు.